ఖరీఫ్ సమయం దగ్గర పడుతుండటంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి నూనె ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో నూనె గింజల పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే పంటగా నువ్వులు చెప్పుకోవచ్చు. ఈ పంటకు నీటి అవసరం కూడా తక్కువే. అందుకే మెట్ట ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేసే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని చెబుతున్నారు వ్యవసాయ అధికారులు. స్వల్పకాలంలో అతి తక్కువ ఖర్చు శ్రమతో చేతికొచ్చే పంట నువ్వు. ఈ పంటను ప్రాచీన కాలం నుండి పండిస్తున్నారు రైతులు. నువ్వు గింజల్లో నూనె 50%, ప్రోటీన్లు 20 నుంచి 25% వరకు ఉంటాయి. తక్కువ సమయం, తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని నువ్వు పంట ద్వారా పొందవచ్చు. ఈ పంటను ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండించవచ్చు. ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులకు ఈ పంట సాగు ఎంతో అనువు. ప్రస్తుతం ఖరీఫ్ సాగు చేయాలనుకునే రైతులు మే 15 నుండి జూన్ 20 వరకు విత్తుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకుని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడి పొందేందుకు అవకాశముంటుందని తెలియజేస్తున్నారు నిర్మల్ జిల్లా మామడ మండల వ్యవసాయ అధికారి నాగరాజు. మనకి అతి తక్కువ కాలంలో తక్కువ వనరులతో అధిక ఆదాయాన్ని పంట ఏదంటే నువ్వుల పంటనే. చాలా తక్కువ కాల పరిమితి గల పంట. మనకి పెద్దగా పెట్టుబడి అవసరం లేకుండా అధిక నికర ఆదాయాన్ని ఇచ్చే పంట కాబట్టి మన నువ్వుల మొత్తాన్ని ఎక్కువ మొత్తంలో మన రాష్ట్రంలో ఈసారి ఎక్కువ మొత్తంలో సాగు చేయడం జరిగింది. అలాగే మన నిర్మల్ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి మామడలో ఆల్మోస్ట్ 2742 ఎకరాల వరకు సాగు చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకు మొదటగా మనకి పురాతన కాలం నుంచి ఇంట్లో వచ్చే వెరైటీలను వాడకుండా మార్కెట్ లో గానీ లేదనుకున్నట్లయితే మనకి సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానాల నుండి మంచి విత్తనాన్ని మనం ఎన్నుకుని సాగు చేసినట్లయితే మనకి దిగుబడిని ఇస్తుందే పాటుగా అధిక నికర ఆదాయాన్ని మనం రైతులు ఆర్జించవచ్చును. చూసుకున్నట్లయితే మనకి నువ్వుల పంట వచ్చేసి మనకి ఎలాంటి నీళ్ళైనా మనకి సాగు చేసుకోవచ్చును. ఇది మనకి వానాకాలంలో గానీ యాసంగిలో గానీ లేదనుకున్నట్లయితే మనకి వేసవిలో కూడా మనకు సాగు చేసుకోవచ్చు. మనకి వానాకాలంలో చూసుకున్నట్లయితే మనకి దీన్ని మే 15 నుంచి జూన్ 20 వరకు మనకు సాగు చేసుకోవచ్చు. అలాగే యాసంగి విషయానికి వస్తే మనకి ఆగస్టు నెలలో సాగు చేసుకోవచ్చు. అలాగే జనవరిలో చూసుకున్నట్లయితే మనకి అంటే వేసవిలో చూసుకున్నట్లయితే మనకి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు విత్తుకోవడానికి అనువైన సమయం ఉంటుంది. అలాగే మనకి విత్తన మోతాదు చూసుకున్నట్లయితే మనకి ఎకరానికి 2.5 కేజీలు మనకి ఒక ఎకరానికి సరిపోతుంది. ఎందుకంటే సీడ్ చాలా డెలికేట్ గా ఉంటుంది కాబట్టి దీనికి రైతులు ఏం చేయాలంటే 7.5 అంటే దీనిపైన 3 రేట్లు అంటే 7.5 కేజీల వరకు ఇసుక తీసుకొని ఈ ఇసుక 2.5 కేజీల నువ్వుల విత్తనాన్ని తీసుకొని మంచిగా గొర్రెతో నాగలతో మనకి సాలెమడి వేసుకున్నట్లయితే మనకి నీటి సదుపాయానికి కానీ అలాగే మనకి స్ప్రేయింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి అలాగే మొక్కల మధ్య విత్తు మధ్య దూరం చూసుకున్నట్లయితే మనకి మొక్కకి 15 సెంటీమీటర్లు, సాలుకి మధ్యలో 30 సెంటీమీటర్లు చూసుకున్నట్లయితే మనకి మొక్కల యొక్క సాంద్రత మనకి బాగా ఉంటుంది. దీనివల్ల మనకి మొక్కలు సరైన మోతాదులో ఉన్నట్లయితే మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూసుకున్నట్లయితే మన రకాల ఎంపిక చూసుకున్నట్లయితే మనకి మన దగ్గరలో ఇప్పుడు లీడింగ్ వెరైటీ ఏముందంటే మనకి జేసీ స్పంజిల్ జగిత్యాల తిరుమల వెరైటీ మనకు 5 నుంచి 8 కిలోల వరకు దిగుబడి ఇస్తుంది. ఈ పంటకాలం చూసుకున్నట్లయితే మనకి 70 నుంచి 90 రోజుల వరకు మనకి పంటకాలం ఉంటుంది. ఆల్మోస్ట్ 3 నెలల పంటకాలం తక్కువ కాలంలో మనకి చూసుకోవచ్చు. దీనికి 2 నుంచి 3 లీటర్లు అందించున్నట్లయితే మనకి ఎక్కువ దిగుబడి ఇస్తుంది. మనకి ఈ సీసం కొన్న రైతులు ఎప్పుడు కానీ తప్పనిసరిగా మనకి విత్తన అనేది పాటించాలి. దేనికోసం అన్నట్లయితే మనకి దీనిలో మనకి రసం పిచ్చి పురుగులు కానీ లేకుంటే తెగుల విడదన ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి 30 రోజుల వరకు దీన్ని మనం కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. చంట పిల్లల్ని మనం ఎలా కాపాడుకుంటాము ఈ నువ్వుల విషయానికి వస్తే మనకి 30 రోజుల వరకు మనం ఎక్కువ మొత్తంలో కాపాడుకోవాలంటేను కంపల్సరీగా విచ్ఛుద్ధి చేయాలి. ఈ విచ్ఛుద్ధి కానీ మనకి పురుగుల నివారణ కోసం వచ్చినట్లయితే మనకి ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml లీటర్ నీటి కలుపుకొని విచ్ఛుద్ధి చేసుకోవాలి. అలాగే మ్యాంకోజెబ్ కానీ లేకుంటే కార్బనిజం కానీ మనకి 2.5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని విచ్ఛుద్ధి చేసుకున్నట్లయితే మనకి 30 రోజుల వరకు పురుగుల నుండి కానీ తెగుల నుండి కానీ మనం సమర్థవంతంగా ఈ నువ్వులను మనం కాపాడుకోవచ్చు. అలాగే ఎరువుల యజమాని విషయానికి వస్తే మనకి ఆఖరి దిక్కులో మనకి 4 టన్నుల యొక్క పశువుల ఎరువు, ఒక 16 కేజీల వరకు యూరియా, 8 కేజీల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 8 కేజీల వరకు పొటాష్ అందించే ఎరువులు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం వేసుకున్నట్లయితే మనకి కొంతవరకు నువ్వులకి మనము యజమాని పాటించుకోవచ్చు. అలాగే మనం 1 నుంచి 3 లీటర్ల వరకు ఇచ్చుకున్నట్లయితే మనకి ఎక్కువ మొత్తంలో దిగుబడి వస్తుంది.
రైతులకు ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ నువ్వుల విషయానికి వస్తే బాగా ఎండిన తర్వాత మనకంటే కోతకు వస్తే దానివల్ల మనకి ఏదైతే నువ్వుల గింజలు చుట్టుపోయే అవకాశం ఉంటుంది. కావున పక్వానికి వచ్చే ముందు చూసుకున్నట్లయితే మనకి గోధుమ రంగు నుంచి పసుపు రంగు నుంచి గోధుమ రంగు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఆ గింజలు మారిన వెంటనే మనము కోసేసుకొని ఒక కుప్పలాగా చేసేసుకొని హార్వెస్టింగ్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ మొత్తంలో మనకి దిగుబడి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత కాలంలో నూనె గింజల పంటకు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. నువ్వుల పంట 3 నెలల్లో చేతికొస్తుంది. ఈ పంటను సాగు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చు.